చేజర్ల మండలం పెరుమాళ్లపాడు ఆనం గార్డెన్స్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆత్మకూరు నియోజకవర్గ శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఇస్తామని, అందరి సూచనలు సలహాల మేరకు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతానని, నాయకులు కార్యకర్తలు సూచనల మేరకు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు లేకుంటే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటానని, దేవాదాయ శాఖతో తనకున్న అనుబంధం మేరకే దేవాదాయ శాఖ మంత్రి పదవి వచ్చింది అని, దేవాదాయ శాఖలో అన్నప్రసాదాల మొదలు టికెట్ల కేటాయింపు వరకు అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ఆలయాల ప్రక్షాళనకు శ్రీకారం అని అన్నారు. దేవుడికి మంచి చేయడం కోసం కఠినంగా నిర్ణయాలు తప్పనిసరి అని మంత్రి రామ్ నారాయణ రెడ్డి అన్నారు. ఇక రెండవది, ఈ దేవాదాయ శాఖలో ఎంత ఉంది అని అంటే రాష్ట్రం మొత్తం మీద 27,000 దేవాలయాలు ఉన్నాయి. అన్నీ కలిపి ప్రభుత్వంలోకి వచ్చినాయి, కొన్ని అయితే రాని కొన్ని. 27,000 దేవాలయాలు ఉన్నాయి. ప్రభుత్వంలోకి పూర్తిగా రాకుండా ఏదో అక్కడక్కడ వాళ్ళు అమ్మవారి విగ్రహాలను లేకుంటే పోలేరమ్మ గుళ్ళను చిన్న చిన్నవి కాలనీల్లో కట్టుకొని ఉండేవి ఇంకొక 10,000 పైన ఉన్నాయి. ఇన్ని ఆలయాలకి ఉన్నటువంటి రక్షణ ఇవాళ మనమే చూడాలి. దీనికి ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయంటే బహుశా రెవెన్యూ శాఖలో రెవెన్యూ మంత్రి గారి దగ్గర కూడా లేవు. నేను గతంలో మన ఆత్మకూరులో ఉండి ఏదైతే మంత్రిగా ఉండి భూ పంపిణీ 6 విడతల్లో చేశామో 6 లక్షల ఎకరాల భూమి ఈ దేవాలయాల కింద నా స్వాధీనంలో ఉంది. నా స్వాధీనంలో అంటే మాకేమని అడిగేవాళ్ళు. ఇది ఆలయాల ఆ భక్తులు లేకుంటే ఆ పెద్దలు పూర్వీకులు ఎవరో దాతలు ముందుకొచ్చి ఆలయ నిర్వహణ కోసం ఇచ్చిన భూములు 6.5 లక్షల ఎకరాలు ఉంది. ఇప్పుడు అందులో 1.5 లక్షల ఎకరాల భూమి సర్వీస్ ఇనాములని ఇచ్చారు. ఈ సర్వీస్ ఇనాం అనేటువంటిది గతంలో కొంతమంది రెవెన్యూ సబ్జెక్ట్ తెలుసుండే వాళ్ళకైతే తెలుస్తుంది. ఇనాం అబాలిషన్ యాక్ట్ జరిగింది, ఎస్టేట్ అబాలిషన్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో, తర్వాత ఇనాం అబాలిషన్. ఇది జరిగేటప్పుడు ఏంటంటే ఈ ఆలయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత భూమి వాళ్ళకి ఆ దాతలే ఇచ్చారు. అంతా ఇస్తే మేము వీళ్ళు అర్చకులు ఉన్నారు, నాయి బ్రాహ్మణులు ఉన్నారు, తర్వాత ఇతర వాళ్ళు ఉన్నారు, దర్జీలు ఉన్నారు, ఇంకా వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికి కూడా కొంత వరుంబడి ఉండాలి కదా. ఆలయానికి వచ్చింది ఆలయానికి అయిపోతే ఎట్లా అంటే ఆ ఉన్న దాంట్లో 10% భూములు వీళ్ళందరికీ కూడా పంపిణీ చేసి వంశపారంపర్యంగా మీరు ఆలయాన్ని రక్షించమని ఇచ్చారు. కానీ ఇప్పుడు రాను వచ్చేది ఏమైందంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు భూములు ఇచ్చినటువంటి ఆ కుటుంబాలు లేవు. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, విదేశాలకు వెళ్ళిపోయారు, ఈ భూములు అమ్మేశారు. దుర్మార్గపు పరిపాలన ఆనాడు జరిగింది. ఇక దాని గురించి మనం పెద్దగా పోనక్కర్లేదు. ఇవాళ వైసీపీ కార్యకర్తలే వాళ్ళ అసహనం, వాళ్ళ అసంతృప్తే ఇవాళ ఆ పార్టీని భూస్థాపితం చేయడానికి తయారైంది. ఆయన కూడా ఈ పార్టీతో మనలేము, ఈ పార్టీతో కొనసాగలేము, మనం ఏదైనా కొత్త దారి ఎత్తుకుందామని బెంగళూరుకు పోతాడు. 15 రోజులకు ఒక రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కలుస్తాడు. నేనున్నాను, మీకు ఎందుకు, మీరేమన్నా నాకేమన్నా ఉందా, లావాదేవీ నీకింత నాకింత అంటారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తామని నువ్వు గోవా పెద్ద మనిషి అంటే నేరుగా ఢిల్లీకి పోతాడు. పేరేమో ధర్నా, కలిసేదేమో భారతీయ జనతా పార్టీ నాయకులు. మీరు ఏదో భిక్ష పెట్టండి అయ్యా, పొరపాటు చేశాను, నన్ను జైలు వేయకుండా చెప్పండి చంద్రబాబుకి, నేను బతికిపోతానని అక్కడ ఒక బేరం, ఈడ బేరం, ఆడ బేరం, ఈ బేరాల్లో ఆయన కొనసాగుతుంది. వదిలేస్తాం, మనకి ఆయన సంగతి అదేదో ఉంటే పై స్థాయిలో జరిగేది. ఇవాళ ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని సరిచేయడానికే చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు
హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, రాజ్నాథ్ సింగ్ గారి లాంటి పెద్దలందరినీ, గడ్కరీ లాంటి వాళ్ళు కలిశారు. కలిసినటువంటి ఫలితం 1, 2, 3 సార్లు చెప్పారు. అయ్యా, గతంలో మీరు మేము కలిసి ఉన్నప్పుడు ప్రారంభించిన పనులు ఇవాళకి ఎక్కడ వేసిన బొమ్మడి అక్కడే ఉంది, 1 ఇంచు కూడా కదలలేదు. మరి మా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. విడిపోయిన వాళ్ళం మధ్యలో వచ్చిన 5 సంవత్సరాలు దోచుకుపోయారు. ఇవాళ మేము కనీసం మా సెక్రటరియట్ కార్యాలయాలు కూడా కూర్చోడానికి స్థలం లేదు. మాకు జాగ్రత్త, మీరు ఏదన్నా అండగా నిలబడండి అంటే చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు, నిన్న రూపాయి లేదన్న నారాయణ గారికి సిఆర్డిఏ అభివృద్ధి, మన రాజధాని కట్టడానికి అమరావతి 15,000 కోట్లు రేపు మార్చి లోపల మీరు ఖర్చు పెట్టండి, మేము డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇక రెండవది, మనందరికి కూడా ప్రాణప్రదమైంది పోలవరం ప్రాజెక్టు. పోలవరంతో మనకేం సంబంధం అయ్యా? గోదావరి మీద కదా కట్టేది అనొచ్చు. మీరు గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు కడితే పూర్తి స్థాయి 47.2 లెవెల్ వరకు అక్కడ కానీ నీళ్లు పెడితే అక్కడి నుంచి కృష్ణానదికి నీళ్లు తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఆ నీళ్లు కృష్ణానదికి వస్తాయో, శ్రీశైలం డ్యామ్ నుంచి ఇవాళ నాగార్జున సాగర్ వదిలేరు. మనం అంతర్మదనం చేసుకుందాం. ఒకసారి మనం ఒకరికొకరం అందరి సమక్షంలో జరిగిన లోటుపాట్లు తెలుసుకుంటే ఆ తర్వాత మనం రెక్టిఫై చేసుకున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయింది, పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది, మీ ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయాడు, లోకేష్ గారు మంత్రి అయిపోయారు, అన్నీ అయిపోయినాయి. కానీ ఇంకా ఎక్కడో కొరవ ఉంది. 2.5 సంవత్సరంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, మండలాలు, జెడ్పీటీసీలు అన్ని కూటమి అభ్యర్థులే గెలవాలి. ఇది ఇవాళ మన లక్ష్యం. ఈ లక్ష్యాన్ని పెట్టుకొని మనం పనిచేస్తాం. అయితే మీరు అడగచ్చు, అయ్యా నువ్వు గెలిచి 2 నెలలు అయింది, చంద్రబాబు నాయుడు నిజమే, దానికి ఎవరు మీకు కాదని మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఆయన ఇల్లు తాళం వేసుకోబోయాడు, మన కార్యాలయం కాదు, ఆయన ఇల్లు తాళం వేసుకోబోయే రోజుకి 12.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఈ రాష్ట్రానికి మనందరి మీద పెట్టి పారిపోయాడు. లిటరల్గా పారిపోయాడు. చేసిన దాన్ని సరి చేసుకోవడానికి సమయం ఇచ్చాం. సమయం సరి చేసుకోండి. మేము ఇప్పటికీ చేసింది కరెక్టే అంటే కొంతమందికి ఇబ్బందులు కాదు, తప్పదు. ఇప్పటికే కొంతమంది ఆ బాధల్లో ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. స్వయంగా నేను మొన్న అనపర్తికి వెళ్ళాను. అనపర్తికి వెళితే ఒక దేవాలయం ఆదాయం 28 లక్షలు, ఖర్చు 28,05,000. మరి ఎట్లా అంటే అంతే సార్, ఇంకేం లేదు అన్నారు. ఉద్యోగస్తులను అందరిని నిలబెట్టారు. ఈవో దగ్గర నుంచి చివరి అటెండర్ వరకు నీ జీతం ఎంత, నీ జీతం, వాళ్ళందరి ప్రభుత్వ జీతాలు. నాకు ఒక్కడ దొరికాడు అక్కడ ఒక జూనియర్ అసిస్టెంట్, ప్రభుత్వ జీతం ఇచ్చేవాళ్ళు. ఎంత బాబు నీ జీతం అన్నా? 50,000 పైచిలుకుంది సార్ అన్నాడు. ఈ దేవాలయానికి ఉండే ఆదాయమే 28 లక్షలు. 50,000 పైచిలుకున్న ఒక ఉద్యోగి అక్కడ ఉంటే నీకే 61, 62, 6 లక్షలు 7 లక్షలు పోయింది కదా. మరి ఈ దేవాలయానికి నీ సేవలు అవసరమా అని అడిగారు. ఆడున్న మా అధికారులు అందరూ అవసరం లేదు సార్ అన్నారు. ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ అన్న. అతను ఉన్నది అన్నవరం దేవస్థానం, అది కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది. ఇటువంటి గుమస్తాలు ఎంతమంది ఉన్నా ఆ అన్నవరం స్వామి హరిస్తాడు. వీళ్ళు తీసుకొచ్చి పేమెంట్ చేశారంట. ఆయన్ని తెచ్చి ఇక్కడ ఆదాయం లేని గుళ్ళు ఆయన్ని పెట్టి గుడి డబ్బులతో ఆయనకి 55,000 జీతం ఇస్తారు. ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి. సరిచేయాలి.
సరిచేయడానికి కొంత స్థాయి కావాలి.